నమస్కారం అండి. వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్. ఈ వీడియోలో మనం శుక్ర భగవానుడు రెండో ఇంట్లో ఉన్నప్పుడు, అంటే ఒక జాతక చక్రంలో మీ లగ్నం నుంచి రెండో ఇంట్లో శుక్రుడు ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే ఇది సింగిల్ ఫ్యాక్టర్ అనాలిసిస్ అంటారు కదా. జనరల్గా ఒక గ్రహం రెండో ఇంట్లో ఉంటే ఈ ఫలితాలు ఇస్తుంది, మూడో ఇంట్లో ఉంటే ఈ ఫలితాలు ఇస్తుంది అని చెప్పే విషయాల్లో జనరల్గా ఏంటంటే అందరికీ మ్యాచ్ కాకపోవచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ది టైం ఎక్కువ మందికి మ్యాచ్ అయిన అంశాలు, మనం రీసెర్చ్లో చూసిన అంశాలు మాత్రమే ఈ వీడియోలో చెప్తాను. కొంతమందికి మ్యాచ్ కాకపోవచ్చు. ఎందుకంటే ఏదైనా ఒక గ్రహం గురించి మనం మాట్లాడేటప్పుడు జ్యోతిష్ శాస్త్రంలో అంతా కూడా మిగతా గ్రహాల గురించి దృష్టిలు ఉంటాయి, వాటి యొక్క కంజెక్షన్ ఉంటుంది. ఇప్పుడు శుక్రుడు రెండో ఇంట్లో ఒకరికి విడిగా శుక్ర భగవానుడే ఉండకపోవచ్చు. శుక్రుడు రవితో ఎక్కువగా కలుస్తుంటాడు, బుధుడితో కలుస్తుంటాడు. ఈ మూడు గ్రహాలు ముక్కూట గ్రహాలు అంటారు. ఒకదాని నుంచి ఒకదానికి మిగతా రాసుల్లో పక్కపక్క రాసుల్లోనే ఉంటాయి. ఎక్కువగా బుధ శుక్రులు ఎక్కువ కలిసి ఉంటారు చాలామంది జాతకాల్లో. సో అలా కలిసినప్పుడు వాటి యొక్క ఫ్లేవర్ మారిపోతుంది. కానీ అయినా కూడా జనరల్గా శుక్రుడు రెండో ఇంట్లో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అనే పాయింట్లో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. శుక్రుడు రెండో ఇల్లు అన్నప్పుడు బేసిక్గా మనకి రెండో ఇల్లు అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. రెండవ భావం మనం జాతకంలో ధననేత్ర కుటుంబ వాక్స్థానం అన్నారు. మన యొక్క ఇమీడియట్ ఫ్యామిలీ, అంటే మనం పుట్టిన వెంటనే మన ఫ్యామిలీ పరిస్థితులు ఎలా ఉండినాయి, తర్వాత మనం తినే ఫుడ్, ఎటువంటి ఫుడ్ తింటారు, సో ఇటువంటివన్నీ కూడా ఈ రెండో హౌస్ అనేది చెప్తుంది. అలాగే ఈ శుక్రగ్రహం అనేది ప్లానెట్ ఆఫ్ బ్యూటీ అని అంటారు. సో హైలీ సోఫిస్టికేటెడ్ థింకింగ్, అంటే మనకి శరీరంలో ధాతువుల విషయంలో అన్నిటికన్నా మెయిన్ ఫైనలైజ్ అయిన తర్వాత వచ్చేది ఏంటి, ధాతువు వీర్యం. సో దీన్ని శుక్రుడే రూల్ చేస్తాడు. అంటే జెంట్స్లో స్పర్మ్ కౌంట్ అంటుంటారు కదా, అది. సో ఎలగెంట్ వాయిస్, లగ్జరియస్ స్టేట్, అంటే లగ్జరీ ఫుడ్ని ఇష్టపడడం, మంచి ఆభరణాలు ధరించాలని తపన కలిగి ఉండడం, ఫేస్ మీద ఎక్కువగా అంటే బ్యూటీషియన్స్ కావచ్చు, మేకప్ ఆర్టిస్టులు కావచ్చు, దాని ద్వారా ధనం సంపాదించుకోవాలనుకోవడం. అంటే అనుకోవడం కాదు, చాలామంది సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఫుడ్ రెస్టారెంట్స్, అంటే మంచి లగ్జరీ రెస్టారెంట్స్ ద్వారా ధనం సంపాదించేవాళ్ళు. ఎందుకంటే ఇది ధనస్థానం, బేసిక్గా ఫుడ్ స్థానం. సో ఫుడ్ విషయంలో కూడా కొంచెం బాగా చాయిస్ అనమాట వీళ్ళకి. మంచి రెస్టారెంట్స్కి కొంచెం యాంబియన్స్ బాగుండాలన్నమాట. ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ కలిగి ఉన్న వ్యక్తులు వీళ్ళు. బేసిక్గా పెళ్ళి అయిన తర్వాత నుంచి వీళ్ళ జీవితంలో మంచి మార్పులు, అంటే ధనం అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి. బట్ రిలేషన్షిప్స్ వైజ్ మాత్రం కొంచెం మీ వైఫ్ యొక్క ఫ్యామిలీతో, మా స్త్రీలైతే భర్త యొక్క ఫ్యామిలీతో కొంచెం విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇది సప్తమం నుంచి ఇది అష్టమం అవుతుంది రెండో ఇల్లు అనేది. అంటే మీ యొక్క 7వ భావం నుంచి 8వ భావం అనేది మీ యొక్క లగ్నం నుంచి 2వ భావం అవుతుంది. అందువల్ల అష్టమం కాబట్టి ట్రాన్స్ఫర్మేషన్ అంటారు కదా అష్టమాన్ని. సో జీవితంలో ఏదో ఒక సడన్గా పెళ్ళైన తర్వాత కొన్ని పరిస్థితులు, అంటే ప్లస్ మైనస్లు ఉంటాయి కదా ప్రతి భావానికి. సో అట్లాగే ఇది పెళ్ళైన తర్వాత కొన్నిసార్లు కొంతమందికి ఆ విధంగా రిలేషన్షిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వచ్చు, అంటే ఫ్యామిలీ, అత్తగారి ఫ్యామిలీతో వాళ్ళతో. కానీ మీకు జనరల్గా రెండో ఇంట్లో ఉన్నవాళ్ళు శుక్రుడు మంచి, ఇది వాక్ స్థానం అన్నాను కదా, ఇక్కడ వీళ్ళ వాయిస్ పాడుతున్నట్టుగా ఉంటుంది అనమాట, వినసొంపుగా ఉంటుంది వీళ్ళు మాట్లాడేటప్పుడు. సో తర్వాత కొంతమంది సింగర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎక్కువగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి వృషభంలో ఉంది, శుక్రుడు రవి కలుస్తున్నారు. చాలా అంటే ఏంటంటే కాలపురుషుడి చక్రంలో వృషభం అనేది రెండో ఇల్లు అవుతుంది. సో అందువల్ల ఈ ఫలితాలు అట్లా కూడా చెప్పుకోవచ్చు. మీకు ఒకవేళ ఈ శుక్రుడు ఇచ్చే ఫలితాలు మంచివే చెడ్డవే, కరెక్ట్గా పాజిటివ్ పాయింట్స్ ఎవరు ఎక్కువగా చూస్తారు అని అంటే, మీ జాతకంలో అంటే కరెక్ట్గా శుక్రుడు అగ్నితత్వ రాశిలో ఉంటే ఒక ఫలితం ఇస్తాడు. ఆయనకి ఇష్టం లేదు కదా, శుక్రుడు జలతత్వ ప్లానెట్. జనరల్గా మీన రాశిలో ఉచ్చస్థితిని పొందుతున్నాడు. సో మీనము, కటకము, వృశ్చికంలో శుక్రుడుండి అవి మీకు 2వ భావం అయితే ఒక ఫలితాలు. అట్లా మనకి మేషము, సింహము, ధనస్సులో శుక్రుడుండి అవి మీకు 2వ భావం అయితే, అంటే మీన లగ్నం నుంచి రెండో ఇంట్లో శుక్రుడు ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. రిలేషన్షిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఇబ్బందులు పడతారు అనేది చెప్పచ్చు. సో అట్లా మనకి మా శుక్రుడిన డిగ్నిటీని బట్టి ఒక రకంగా రిజల్ట్స్ మారిపోతుంటాయి. సో మూడో ఇంట్లో ఇప్పుడు మిథునంలో ఉన్నాడు అనుకోండి, మిథునము, తుల, కుంభం అనుకోండి, అది మిత్రుడిల్లే. కానీ రిలేషన్షిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కోసారి ఎక్కువ మందితో మనకి రిలేషన్షిప్స్ ఉండొచ్చు. ఎందుకంటే వాయుతత్వ రాశుల్లో అది ఎక్కువగా ఇదవుతుంది. శుక్రుడు మిథునంలో ఉంటే 2 రకాలుగా ఉంటుంది. కొంతమందికి 2 పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు, అఫైర్స్ ఉండే వాళ్ళు ఉన్నారు. కానీ అందరికీ నిజం అవుతుందా లేదా అనేది మనం మొత్తం పూర్తి జాతకం చూసే చెప్పవలసి ఉంటుంది. సింపుల్గా అట్లా చెప్పేదానికి లేదు.
సో అందుకే జ్యోతిష్యంలో ఏంటంటే చాలా విషయాలు కూడా అన్నీ క్రోడీకరించి చెప్పవలసి ఉంటుంది. ఇది సింపుల్గా మీకు అర్థమయ్యటానికి ఏంటి కొన్ని పాయింట్లు మ్యాచ్ అవుతాయి. జ్యోతిష్యంలో నిజంగా ఇది నమ్మదగిన అంశమే అని చెప్పేదానికి కొన్ని ఉంటాయి అనుభవంలో. సో శుక్రుడు రెండో ఇంట్లో ఉన్న వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ యొక్క మెయిన్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే వాళ్ళ ఫేస్లో కొంచెం అట్రాక్షన్ అనేది డెఫినెట్గా ఉంటుంది. అది కళ్ళు కానీ ముక్కు కానీ లేదు ఒక టోటల్ ఫేస్ అపీరెన్స్ కానీ ఒక రకంగా వీళ్ళు అది చూడడానికి అట్రాక్టివ్గా ఉంటారు. వీళ్ళ వాయిస్ లేదండి నేను చిన్నప్పుడు ఇలా పుట్టిన నాకు శుక్రుడు ఉన్నాడు బట్ నేను బ్లాక్గా ఉన్నానంటే బ్లాక్గా ఉన్నా కూడా ఒక రకమైన అట్రాక్షన్ ఉంటుంది. లేదా మీ వాయిస్లో అట్రాక్షన్ వల్ల అవతల వాళ్ళు ఈజీగా అట్రాక్ట్ అవుతారు. 100% ఇది చాలామంది చార్ట్స్లో చూశాను. సో శుక్రుడు మామూలుగానే అది ఒక మ్యాగ్నెట్ టైపు ప్లానెట్ అనమాట. అది ఏ భావంలో ఉంటే అక్కడ అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుందని చెప్తుంటారు కదా. సో అట్లా మీకు ఈ శుక్రుడు రెండో భావంలో ఉన్నప్పుడు మీ వాయిస్కైనా ఫ్యాన్స్ ఉంటారు, లేదా మీ చెహరా అంటే మీ యొక్క ఫేస్కైనా మీ యొక్క ఐస్కైనా ఫ్యాన్స్ ఉంటారు. అట్లా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అది ఓవరాల్గా చూస్తే వీళ్ళు ఫుడ్ విషయంలో కూడా బాగా హైలీ సోఫిస్టిక్ అంటే రిఫైన్డ్ ఫుడ్ తినడానికి అంటే రిఫైన్డ్ ఆయిల్లో అనే పాయింట్ కాదండి. జనరల్గా ఏంటంటే మంచి ఫుడ్, క్వాలిటీ క్లోత్స్ వేసుకునేదానికి ఇష్టపడతారు. తర్వాత ఆభరణాలు ధరించేదానికి ఇష్టపడతారు. జనరల్గా వాళ్ళకి ఉంటాయి కూడా. లేడీస్ అయితే ఎక్కువగా అలాంటి వాటిలో ఇంట్రెస్ట్ చూపిస్తారు. దేవుడి పాటలు వినాలన్నా కొంతమంది వాయిస్లో బ్రహ్మాండంగా వస్తాయి చూడండి, మనం వింటుంటాం మన వాయిస్. సో డెవోషనల్గా కూడా ఒక్కోసారి వీళ్ళు చాలా అద్భుతంగా రాణిస్తారు. ఎందుకంటే శుక్రుడు ప్లానెట్ ఆఫ్ డెవోషన్ కూడా చెప్తారు. ఎందుకంటే కాలపురుషుడి చక్రంలో 12వ ఇంట్లో ఆయన ఉచ్చస్థితి పొందుతున్నారు. దాన ధర్మాల విషయాల్లో కూడా వీళ్ళు ఒక్కోసారి బాగానే చేస్తారు. కానీ రెండో ఇంట్లో ఉన్నందువల్ల ధనాన్ని సేకరించే పని కదా మామూలుగా ఇక్కడ. సో ఇక్కడ వీళ్ళు ఖచ్చితంగా అంటే ఏ టైప్ ఆఫ్ సంపదను వీళ్ళు కలిగి ఉంటారు అని అంటే శుక్రుడు జనరల్గా ఆభరణాలకు సంబంధించిన ప్లానెటే. గుడ్డలు కలెక్షన్ ఎక్కువగా ఉండొచ్చు. వీళ్ళు మేకప్ కిట్ ఎక్కువగా ఉండొచ్చు. లేడీస్కి అయితే 1-2 కిట్స్ పెట్టుకొని ఉండొచ్చు. సో అట్లా మేకప్ ఆర్టిస్టు లేకపోతే వీళ్ళు ఎక్కువగా బ్యూటీ పార్లర్స్కి వెళ్ళడం, లేకపోతే వీళ్ళు ఫేస్ని ఏదో ఒక రూపంలో అంటే పెరుగులో మనకి శనగపిండి కలుపుకొని పూసుకుంటుంటారు కొంతమంది. అట్లా ఏదో ఒక రూపంలో అందంగా కనపడాలి అనే ఒక తపన కలిగి ఉండొచ్చు కూడా. సో ఇది నేను ఒక పర్సన్కి చూశాను. ఆల్మోస్ట్ మీన లగ్నం రెండో ఇంట్లో శుక్రుడు. మేబీ అతను కూడా చిన్నప్పుడు నాకు తెలిసిన ఫ్రెండే. అతను ఎప్పుడు కూడా ఫేస్కి అట్లా అప్లై చేసేవాడు, అందంగా కనపడాలని కోరుకునేవాడు. ఈ హెయిర్ స్టైల్ అన్నా డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ మెయింటైన్ చేయడం, ఇలా ఉంటే బాగుంటుంది అలా ఉంటే బాగుంటుందని అనుకోవడం. సో ఇవన్నీ పబ్లిక్ ఎలా చూస్తుందనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో ఇదొకటి. కొంతమందికి నేత్ర దోషాలు కూడా అంటే అద్దాలు చిన్నప్పుడే పెట్టడం, శుక్ర రవులు కలిసి ఉంటే. సో ఇట్లా మనకి కలిసిన ప్లానెట్స్ని బట్టి కూడా మారిపోతుంటుంది. ఈవెన్ అద్దాలు పెట్టినప్పటికీ చాలా అందంగా ఉంటారు. సో అట్లా మనకి ఈ పాయింట్ కూడా చెప్పచ్చు మనం. ఇకపోతే ఫ్యామిలీ లైఫ్లో స్ట్రగుల్స్ ఉంటాయి కానీ బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇప్పుడు నవాంశ లగ్నం నుంచి రెండో ఇంట్లో కూడా శుక్రుడున్నా కూడా ఈ ఫలితాలు మనం తీసుకోవచ్చు. ఓకేనండి. జనరల్గా ఏంటంటే ఎప్పుడు కూడా ఒక లగ్నం నుంచి రెండో భావం తీసుకుంటున్నప్పుడు నవాంశ లగ్నం నుంచి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా రీసెర్చ్లో అప్డేట్ అవుతున్న పాయింట్స్ ఇవన్నీ కూడా. సో రెండో ఇంట్లో శుక్రుడు ఉంది. మనకి జీవితంలో ధనం అనేది అంతగా లేదు. చాలామంది ధనవంతుల కుటుంబాలు పుట్టిన వాళ్ళు ఉంటారు. కొంతమంది ఒక 30% పీపుల్ నేనే అంత ధనం కుటుంబంలో పుట్టలేదు బట్ అని అన్నారనుకోండి, వాళ్ళు పెళ్ళైన తర్వాత ధనవంతులు అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదు పెళ్ళైన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డానండి అని అంటే మీ శుక్రుడు నవాంశలో ఖచ్చితంగా వీక్ అయి ఉంటాడు. అట్లా జ్యోతిష్యులు అయితే డెఫినెట్గా ఆ పాయింట్స్ అయితే తప్పుండవు కానీ చాలా వరకు మనం చూసే విధానంలో తేడా ఉంటుంది. అయితే శుక్రుడు డెఫినెట్గా మీకు రెండో ఇంట్లో ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఇవ్వాల్సిందే. చాలా వరకు చెడ్డ ఫలితాలు ఇచ్చారు అని అంటే కేవలం అంటే నేత్ర దోషాలు, లేదు వాయిస్ ఒక్కొక్కసారి మనం మాట్లాడేటప్పుడు మాటలు దొల్లిపోవచ్చు. అంటే రాహు ఉన్నాడు అనుకోండి ఎక్కువగా మాట్లాడతారనమాట. సో అంటే ధనం గురించి ఎక్కువగా మాట్లాడడం, నాకు ఇంత ఉంది అంత ఉందని చెప్పుకోవడం, ఇవన్నీ నెగిటివ్ షేడ్స్ అనమాట. కలిసిన గ్రహాలను బట్టి మారిపోతుంటాయి ప్రెడిక్షన్స్. బట్ చాలా వరకు అదృష్టవంతులే. శుక్రుడు రెండో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఈ 3 విషయాల్లో అదృష్టవంతులు. ఒకటి ఫేస్ గురించి, ఆ ఫ్యూచర్ గురించి, ఆ ఫేస్ ఫ్యూచర్స్ బాగుండడం, వాయిస్ బాగుండడం, సో వాళ్ళు పెరిగిన వాతావరణం చిన్నప్పుడు కొంచెం బాగుండడం, ఇంట్లో ఎక్కువగా మ్యూజిక్ అనేది వినపడుతూ ఉండడం, ఎక్కువగా సౌండింగ్ సిస్టమ్స్, తర్వాత భక్తి అనేది కూడా ఎక్కువగా ఒక్కోసారి ఇంట్లో ఉంటుందన్నమాట. ఎవరో కుటుంబంలో ఒకరు అంటే స్త్రీ దేవతల్ని ఆరాధించడం కావచ్చు,
ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. సో ఇదండి బేసిక్గా శుక్రుడు రెండవ భావంలో ఉంటే ఇచ్చే ఫలితాలు. ఇక మీకు ఇవి వరుసగా సిరీస్ ఉంటాయి. శుక్రుడు మూడవ భావంలో ఉంటే ఏంటి అనేది కంటిన్యూ ఉంటుంది. సో ఫాలో అవుతుంటారు. నమస్కారం, మీ రాజేష్.